స్టేట్ ఇన్ఛార్జ్ అది ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అంటే అప్పటి నుంచి వస్తా ఉన్నాను. సో పాత ఫోటో వాడినప్పుడు సో ఇట్స్ హ్యాపీ టు షేర్ నా ఎక్స్పీరియన్స్ని, అనుభవాలని. ప్రతి వ్యక్తి జీవితంలో యవ్వన వయసు అనేది మన జీవితాన్ని ఎటు మలుపు తిరుగుతుంది అనేది నిర్ణయించే సమయం. రాజకీయాలలో కూడా యూత్ కాంగ్రెస్, పర్టికులర్లీ కాంగ్రెస్ పార్టీలో మీ రాజకీయ భవిష్యత్తుకు మలుపు దిశలో యువజన కాంగ్రెస్లో పార్టిసిపేట్ చేయడం, భాగస్వామ్యం కావడం ఇదొక కీలక దశ మీ రాజకీయ భవిష్యత్తుకి. గతంలో పనిచేసిన వైస్ ప్రెసిడెంట్ సోదరుడు రాజీవ్ రెడ్డి గారు, రాజీవ్, గోపి అండ్ మిగతా పాత కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందనంటే దాంట్లో యువజన కాంగ్రెస్ పాత్ర అత్యంత కీలకం. చరిత్ర యువజన కాంగ్రెస్ యాక్టివిటీస్ మీరు 10 సంవత్సరాల నుంచి కేసులు పెట్టించుకొని, తన్నులు తిని, లాఠీ దెబ్బలు తిని, రక్తం చెల్లి బీఆర్ఎస్ అరాచకత్వానికి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కూడా పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినాక గతంలో, తర్వాత కూడా యువజన కాంగ్రెస్ పాత్ర అత్యంత కీలకం. మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎవరు తీసుకున్నా కూడా యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు, ఎదుగుదల కూడా ఉంటుంది. నేను యువజన కాంగ్రెస్ నుంచి లేకపోయినా మొట్టమొదటి ఎలక్షన్ కాంటెస్ట్ చేసి జిల్లా పరిషత్ స్కూల్ లో 8th క్లాస్లో ఉన్నాం. కాలేజ్ అప్పటి నుంచి కూడా నిజాం కాలేజ్, తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ, అమెరికాలో ఉన్నా కూడా తర్వాత వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ అనుబంధంతోనే పనిచేయడం జరిగింది. నేను తిరిగి వచ్చి 2004లో ఎంపీ అయినప్పుడు 2007లో ఏఐసిసి సెక్రటరీగా నియమించడం జరిగింది. అప్పుడు జాతీయ స్థాయిలో 34 మంది సెక్రటరీస్ అనుకుంటారు. 4 రాహుల్ గాంధీ గారు కూడా సేమ్ టైం జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. సో రాహుల్ గాంధీ గారి కింద ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ కింద 2 సెక్రటరీస్ కొరకు ఇంటర్వ్యూ కాల్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 34 4 షార్ట్ లిస్ట్ చేశారు. దాంట్లో జితేందర్ సింగ్ అలవాడ్, మీనాక్షి నటరాజన్ గారు, నేను అండ్ ప్రియా దత్. మా 4 రాహుల్ గాంధీ గారు స్పెషల్గా పిలిచి, వాట్ ఈస్ యువర్ విజన్ ఇఫ్ ఐ అపాయింట్ యూ యాజ్ ఏ ఇన్ఛార్జ్ ఫర్ యూత్ కాంగ్రెస్ అంటారు మీ అని చెప్పి రిపోర్ట్ ఇవ్వమని అడిగారు. ఎన్ఎస్యూ అండ్ యూత్ కాంగ్రెస్ పైన. సో అప్పుడు అహ్మద్ పటేల్ గారు 4 షార్ట్ లిస్ట్ చేసినప్పుడు ఎవరిని నియమించాలని వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. బట్ నాకు ఎందుకు ఆ పదవి రాలేకపోతే, యూత్ కాంగ్రెస్లో ఎన్ఎస్యూలో పదవి లేనప్పుడు కాంగ్రెస్తో ఉన్నా కూడా ఐ వాజ్ నాట్ ఆఫీస్ బేరర్ ఆఫ్ యూత్ కాంగ్రెస్. యూత్ కాంగ్రెస్తో అనుబంధం ఉన్నందుకు మీనాక్షి నటరాజన్ అండ్ జితేందర్ సింగ్ ఇద్దరు యూత్ కాంగ్రెస్ అండ్ ఎన్ఎస్యూకి ఇన్ఛార్జ్గా అప్పుడు ఏఐసీ సెక్రటరీ నియమించడం. సో అందుకే యువజన కాంగ్రెస్లో పదవి ఉంటే మీకు రేపు రాజకీయ భవిష్యత్తుకి ఇదొకటి గట్టి పునాది ఏర్పడినట్టు. సో ఇక్కడ పనిచేసినట్టు సరే అందరూ చెప్తూ ఉంటారు కష్టపడాలా, పనిచేయాలా. కష్టపడ్డందుకు అందరికి పదవులు వస్తాను కూడా లేదు, రావు కూడా. ఎస్పెషల్లీ అధికారం ఉన్నప్పుడు కష్టపడ్డం దూరం అవుతూ ఉంటారు. కొత్తగా వచ్చినప్పుడు పాత నీళ్ళు కొత్తగా వచ్చినప్పుడు అవి దాన్ని ఇంత రాహుల్ గాంధీ కిలాయి. కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా యువజన కాంగ్రెస్ బెంగళూరు డివిజన్లో మిగతా స్టేట్ అంతా కూడా ఎవరికి టికెట్ ఇచ్చినట్టు లేకుండా అప్పుడు సరే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి నాకు పోయిన వైస్ ప్రెసిడెంట్కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో మొదట కూడా నా స్టాండ్ యూత్ కాంగ్రెస్ పదవులు ఉన్న వాళ్ళకి, పనిచేస్తున్న వాళ్ళకి, రాజకీయాలకి ఇది మొదలు పెట్టినట్టు కాబట్టి పార్టీ ప్రాధాన్యత ఇవ్వాలనేది నినాదమే కాకుండా అందరి మనసులో ఉంటుంది. నేను కూడా నాకు తెలుసు యూత్ కాంగ్రెస్లో పనిచేసినంత మాత్రాన పనిచేస్తున్నందుకు కూడా పార్టీ ప్రాధాన్యత లేకపోవడం. సో రేపు పిసిసి కార్యవర్గం ఉంటుంది కాబోయే నర్సీదేవి గ్లోబల్ స్లోగన్ కూడా పంచాయతీ వాడ, పంచాయతీ స్లోగన్ అది ట్రైనింగ్ క్యాంప్, చలో పంచాయతీ చలో వాడ. సో దట్స్ ఎ వెరీ గుడ్ స్లోగన్, అప్రోప్రియేట్. పంచాయతీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి.
చెలో వార్డ్ అనేది కూడా అంటే బూత్ స్థాయిలో. నేను ఒక మొన్న దేవేంద్ర గౌడ్ గారు బుక్ రచించిన దాంట్లో అక్కడ బీజేపీ నాయకులతో కలవడం జరిగింది. పొన్నం ప్రభాకర్ కూడా ఉండే ఇక్కడ డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, బీజేపీ పార్టీ కొన్ని నెలల క్రితం పంచాయతీ బూత్ చైర్మన్ ప్రెసిడెంట్ సార్ బూత్ ప్రెసిడెంట్ని వాళ్ళు ఎంటైర్ తెలంగాణలో నియమించారు. Survey must be aware of it. The BJP has in Telangana appointed every booth presidents, and our booth presidents has to travel across the booth. They have to hold a function. They have to appoint further 50 members committee, and they have to declare themselves as their booth president and meet people in that booth. So it's a booth committee. బీజేపీ పార్టీ ఇక్కడ చాలా చాప కింద నీరుగా ఎవరికి తెలియకుండా ఎదుగుతాం. బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క బూత్ నుంచి జరుగుతున్న బలోపేతానికి అడ్డుకోవాల్సిన శక్తి ఉందనంటే అది మెయిన్ కాంగ్రెస్ పార్టీకి లేదు, యువజన కాంగ్రెస్కే ఉంది. ఆర్ఎస్ఎస్లో బూత్ కమిటీ, బూత్ ప్రముఖ్ ఉంటారు, బూత్ ప్రెసిడెంట్ ఉంటారు, పన్నా ప్రముఖ్ ఉంటారు. మొన్న హర్యానా ఎలక్షన్స్లో, మహారాష్ట్ర ఎలక్షన్స్లో సురభికి తెలుసు. రీసెంట్ ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ పార్టీ డ్రాయింగ్ రూమ్ మీటింగ్స్ అని పెడతాం. సో డ్రాయింగ్ రూమ్ మీటింగ్స్ అని అంటే ఆ బూత్ను ఒక 15-20 మందితో కలిసి, అతను బీజేపీ ఆర్ ఆర్ఎస్ఎస్ అని చెప్పుకోడు, అక్కడ ఉండే వ్యక్తి, ఆ కాలనీ ఆ బస్తీలో ఉండే వ్యక్తి మిగతా వాళ్ళతో కలిసి మామూలుగా పక్కన నేబర్స్ కలిసినట్టు కలుస్తూ మాట్లాడుతూ రాజకీయం, దేశభక్తి, మతము అన్నీ మాట్లాడుతూ పరోక్షంగా బీజేపీ యొక్క మతోన్మాదాన్ని కానీ బీజేపీ నినాదాన్ని కానీ దేశభక్తిని కానీ మాట్లాడుతూ అక్కడున్న ఓటర్స్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అట్లా కొన్ని 50,000 మీటింగ్స్ హర్యానాలో, మహారాష్ట్రలో, మన ఢిల్లీలో జరగడం జరిగింది. దీంతో బూత్ స్థాయిలో అంటే వాళ్ళు బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ పర్సెంటేజ్ డిఫరెన్స్ 0.5% ఇన్ హర్యానా. కాంగ్రెస్ అధికారం చేశారు. అక్కడ ప్రతి బూత్ వైజ్ వాళ్ళు ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ కాస్ట్ ఎంత ఉంటుంది దాంతో సూక్ష్మంగా వెళ్ళి పనిచేయడంతో కాంగ్రెస్ ఓట్లు పోలేదు. మహారాష్ట్ర దాని పర్యవసనం చూసినట్టు మీకు అంతా తెలుసు. సో ఇవాళ నిజంగా బూత్ లెవెల్లో బీఆర్ఎస్ బీజేపీతో కొట్లాడే శక్తి యువజన కాంగ్రెస్ ఉంది. అది యువజన కాంగ్రెస్ ఇవాళ నూతన అధ్యక్షుడు శివసేన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. దానికి యూత్ కాంగ్రెస్ ఒకటి పోరాటం చేయలేదు. మెయిన్ కాంగ్రెస్ సపోర్ట్ ఉండాలి, ప్లస్ యూత్ కాంగ్రెస్ పనిచేస్తున్న వాళ్ళకి, కొట్లాడుతున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతోమంది మీ పైన కేసులు ఉన్నా కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతుంది, కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కేసులు, విద్యార్థులందరూ కూడా ఉన్నారు, కేసులు తొలగించినట్టు ఇక్కడ లేదు. ఐ సీన్ యువర్ యాప్, బట్ అక్కడ సాత్ ఉస్మే I think across the country also Youth Congress facing a lot of legal cases wherever you are protesting, not in power. So see that how whether legal cell or among yourself, if you start recruiting advocates, how they can help in the case handlings. Legal team. Yeah. Okay. I'll just give an example because we'll be looking for a legal cell chairperson in Telangana also. If you know of someone who's capable and really passionate about Congress party, तो हमको नाम देना. सर बनारस में हमारी एक नेशनल जॉइंट सेक्रेटरी रहती है रोशनी कुशल जायसवाल. She's an influencer. She has a lot of followers and she keeps making